హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనతో చాలామంది మంచిగా ఉంటున్నట్లే నటిస్తూ మన వెనక గోతులు తవ్వుతుంటారు. మరి అలాంటి వారి ఉచ్చులో మనం పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియో ఫ్రెండ్స్. ముందు మంచిగా నటిస్తూ వెనక గోతులు తవ్వేవారు మన చుట్టూ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. అంతెందుకు, మన ప్రాణ స్నేహితులు అనుకునే వారే మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ నైజం బయటపడినప్పుడు జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. అందుకే మరి ఇలాంటి వాళ్ళతో అంటీ ముట్టనట్టుగా ఉండడం వల్ల అవతలి వారి ఉచ్చులో మనం చిక్కుకోకుండా జాగ్రత్త పడవచ్చు. మరి అదేలాగో తెలుసుకుందాం రండి. స్నేహం అంటే ఒక నమ్మకం. అందుకే మనం విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా మన ప్రాణ స్నేహితులతో పంచుకుంటాము. అదేవిధంగా కష్టాలు వస్తే చెప్పుకుంటాము. అయితే మనకు తెలియకుండా మన గురించి నలుగురికి చెడుగా చెప్పే స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళు అలాంటి వారని తెలిసాక చాలా వరకు దూరం పెట్టడమే మంచిది. వాళ్ళతో పంచుకునే విషయాలను కూడా తగ్గించడం ఉత్తమం. ఉదాహరణకు, సహోద్యోగులు ఇలా చేస్తున్నారనుకుంటే వాళ్ళతో పనికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడాలి. వ్యక్తిగత విషయాలకు తావివ్వకండి. మీరు పని ప్రదేశంలో వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మన ప్రైవసీని మనం కాపాడుకున్న వారం అవుతాము. తద్వారా మన గురించి నలుగురితో చెడుగా చెప్పే అవకాశం వారికి దొరకదు కూడా. చిన్న అపార్థాలే అప్పుడప్పుడు అనుబంధాలను దెబ్బతీస్తుంటాయి. అందుకే వాటిలో నిజమెంతో తెలుసుకున్నాకే ఎదుటివారి విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవడం మంచిది. ఉదాహరణకు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకరు మీకు మీ ప్రాణ స్నేహితురాలికి మధ్య అనుబంధాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారనుకోండి. ఈ క్రమంలో మీ గురించి వారికి, వారి గురించి మీకు చెడుగా చెప్పారనుకోండి. అలాంటప్పుడు క్షణికావేశంలో కోపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలదీయడం, కోప్పడడం వంటివి చేస్తే మీ స్నేహానికే ముప్పు. దీని ద్వారా ఇది సృష్టించిన వారు మీ వెనక సంతోషపడతారు. అదే మీరు ఒక్క క్షణం ఆలోచించి ఇందులో నిజమెంతో తెలుసుకోవడానికి మీ ప్రాణ స్నేహితురాలితో మాట్లాడితే తప్పెవరిదో అర్థమైపోతుంది. దీనివల్ల మీ వెనక గోతులు తవ్వాలనుకునే వారి స్వభావమేంటో ఇతర స్నేహితులందరికీ అర్థమవుతుంది. తద్వారా వాళ్ళు అలాంటి వారితో ఇకపై జాగ్రత్త పడే వీలు కలుగుతుంది. మనమంటే గిట్టని వారు, మన వెనుక గోతులు తవ్వేవారు సృష్టించే ఇలాంటి వదంతుల వల్ల మానసికంగా ఎంతో బాధ కలుగుతుంది. కొంతమంది వాటిని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేక ఒత్తిడికి, డిప్రెషన్లోకి వెళ్ళి ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉంటూనే మీకు నచ్చిన వారికి దగ్గరవడం మంచిది. మీ బాధను దూరం చేసే, పాజిటివిటీ దగ్గర చేసే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలి. ఎవరి మాటలు ఎలా ఉన్నాయి, ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని మనం గ్రహించుకొని వారితో స్నేహం చేస్తూ ఉండాలి. ఇలాగే మన వెనక గోతులు తీసేవారు చాలామందే ఉండొచ్చు, గమనించుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఫోటోపై క్లిక్ చేయడం వల్ల ఓల్డ్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసి మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.